మాజీ సీఎం జగన్కు సరికొత్త టెన్షన్ పట్టుకుందా? గత 5 ఏళ్లుగా చేసిన అవినీతి భాగోతాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయా? ఆయనకు ఏ అనే అక్షరం అసలు కలిసి రావడం లేదా? మొన్న అదాని, నేడు అరబిందో కేసులు వెంటాడుతున్నాయా? నెక్స్ట్ ఏ అంశం తెరపైకి రాబోతోంది? వరుస కేసులతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? వీటిపై మాజీ సీఎం ఎందుకు మౌనముద్ర వహిస్తున్నారు? ఆ పార్టీ నేతల వాదన అసలు ఎలా ఉంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. కూటమి అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. మొన్న అదాని మొదలు అరబిందో వరకు ఒక్కొక్క వ్యవహారం బయటపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటు చూసినా కాకినాడ పోర్ట్, అరబిందో గురించే హాట్గా చర్చ నడుస్తోంది. ఇందులో వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ పోర్టులో 2,500 కోట్ల విలువైన వాటాను 494 కోట్లకే అరబిందో సంస్థకు అప్పనంగా ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. 1,109 కోట్ల విలువైన కాకినాడ సెజ్ను కేవలం 12 కోట్లకు ఇచ్చారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బాధితుడు కేవీరావు ఫిర్యాదుతో గత ప్రభుత్వ అక్రమాలు, ఒత్తిళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోర్టు కార్యకలాపాల్లో అవకతవకలు జరిగాయని, ఆడిట్ చేయించి 965 కోట్లు చెల్లించాలని బాధితుడిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వాటాలు తమ చేతికి వచ్చాక 965 కోట్ల నష్టాన్ని కాస్త 9 కోట్లకు తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీపోర్టులో 41.12%, సెజ్లో 48.74% వాటాలను కేవీరావు నుంచి అరబిందో సంస్థకే గత ప్రభుత్వంలో బదలాయించారు. కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని గుర్తించారు అధికారులు. చెన్నై కేంద్రంగా పనిచేసే సంస్థకు ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని తేల్చింది. ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఈ కుట్రలో పాత్రధారులు ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు అదాని వ్యవహార ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో ముడుపుల వ్యవహారంపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో ఏపీ పెద్దలకు ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. దేశంలోని 5 రాష్ట్రాల్లో సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ముడుపులిచ్చారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. ఏపీలోని కీలక వ్యక్తులకు 1,750 కోట్లు చెల్లించారని స్పష్టం చేసింది. 2021 ఆగస్టులో అప్పటి ప్రభుత్వ పెద్దలను అదాని కలిశారని ఆరోపించింది. 7,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కొనుగోలు కోసం ఏపీ ప్రభుత్వ సంస్థలు సెకీతో ఒప్పందం కుదుర్చుకునేలా చేయడానికి లంచమిచ్చినట్లు అభియోగాల్లో పేర్కొంది. అదాని, కాకినాడ పోర్టు వ్యవహారంలో మాజీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని, గత 5 ఏళ్లలో పవర్ను ఆసరాగా చేసుకుని దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో క్విడ్ ప్రోకో కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. దాదాపు ఏడాది పైగా జైలు నుండి బయటకు వచ్చారు. ఏది ఏమైనా వైసీపీ అధినేతను ఏ అక్షరం వెంటాడుతోంది? అదాని, అరబిందో వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కీలక కేసులన్నీ ఏ అక్షరంతో ఉండడంతో కొత్త టెన్షన్ మొదలైందట. మరి రానున్న రోజుల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.